మోంతా తుఫాను నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని శాఖల సమన్వయంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నత అధికారులు చర్యలు చేపడుతున్నారు. గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే పలు జలపాతాలకు ప్రవేశాన్ని నిషేధించారు. జిల్లా డివిజన్ మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. సూర్యారావు చెప్పండి, అక్కడ పరిస్థితి వివరించండి. ప్రస్తుతం జిల్లాలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అయితే ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. సాయంత్రం నుండి 5 గంటల నుండి వర్షపాతం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు రేపటికి తీరం దాటే సమయంలో ఈదులు గాలులు వీచి విపరీతమైన వర్షం కురవచ్చు అనే సూచనల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే విస్తృతంగా అనేక చోట్ల ఎక్కడైతే రహదారులు కొట్టుకోపోతున్నాయో లేకపోతే ఎక్కడైతే వాగులు వంకలు పొంగి ప్రవహించే క్రమం ఉందో దాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ పహారా అయితే నిర్వహిస్తున్నారు. ఘాటి రోడ్డు చింతూరు, రంపచోడవరం, మారేడుమిల్లికి సంబంధించి, అలాగే చింతపల్లి, పాడేరు, చోడవరం ఘాటి రోడ్డు, అలాగే అరకు, ఎస్కోట ఘాటి రోడ్లలో పహారా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణాలు అయితే పూర్తిగా నిషేధించారు. ఎవరు కూడా రాత్రి పూట ప్రయాణాలు చేయవద్దని, కొండ చర్యలు జారి పడే అవకాశం ఉంది. అలాగే భారీ వృక్షాలు నేల కొరిగే అవకాశం ఉన్నందున ఎవరు కూడా రాత్రిపూట ప్రయాణం చేయవద్దని పోలీసు అధికారులు అయితే పహారా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 163 హ్యాబిటేషన్స్ గ్రామాలకు సంబంధించి 1200 మంది, సుమారు 1200 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి పునరావాస కేంద్రాలలో అన్ని సహాయక చర్యలు, అలాగే వైద్య శిబిరాలు, వారికి వసతులు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు పర్యవేక్షణలు జరుగుతున్నాయి. అలాగే గ్రామ స్థాయిలో కూడా సచివాలయ వ్యవస్థను ఇప్పటికే అలర్ట్ చేసి వారికి కూడా గ్రామ స్థాయిలో దండోరా వేయించి వారికి గ్రామ స్థాయిలో కూడా అవగాహన కల్పించి ఎవరు బయటికి వెళ్ళవద్దనేసి సూచనలు అయితే జారీ చేశారు. ఈ పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కొండ శివరు గ్రామాలు, శిఖర గ్రామాలకు కొండ చర్యలు జారీ పడే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా వారికి సూచనలు, సలహాలు ఇచ్చి పర్యవేక్షణ చేయాలనేసి జిల్లా కలెక్టర్ అయితే ఆదేశించి ఉన్నారు. వాగులు వంకలు దాటే ప్రయత్నం